ఓం అరుణాచల డియర్ పేరెంట్స్. సో ఇక్కడ వచ్చేసి నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనేది ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఏంటి ఆ కొన్ని విషయాలు అని అంటే, సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. సో పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ కొంతమంది అందరూ కూడా ఊళ్ళకైతే వెళ్ళున్నారు. అయితే నేను కొన్ని డెసిషన్స్ తీసుకున్నాను. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ కూడా నేను ఇప్పటికి 3rd ఇయర్ మనం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి, సో ఎవ్రీ ఇయర్ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పేసి పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ రావాలి అని చెప్పేసి ఉద్దేశం మీద సమ్మర్ హాలిడేస్లో అయితే మనం క్లాసెస్ అయితే కండక్ట్ చేసేవాళ్ళము. సో ఈ ఇయర్ అంటే మన క్లాసెస్ ఏవైతే తీసుకుంటున్నానో ఈ ఇయర్ మొత్తం కూడా నెక్స్ట్ అంటే ఎవ్రీ సమ్మర్ హాలిడేస్లో ఇలాగే కండక్ట్ చేయాలి అని అయితే నేను అనుకున్నాను. అంటే ఈ ఇయర్ కూడా క్లాసెస్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది పిల్లలతో కమ్యూనికేషన్. బట్ అయితే దానికంటే ముఖ్యంగా నేను పిల్లల్లో అబ్జర్వ్ చేసినది ఏంటంటే రీడింగ్ స్కిల్స్, అండర్స్టాండింగ్ ఎబిలిటీ. అంటే పిల్లలకి చదువుతున్నది అండర్స్టాండింగ్ స్కిల్స్ అనేది చాలా ల్యాక్ ఉన్నాయి అనే ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను. సో దీనివల్ల ఏంటంటే నా పిల్లలకి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా ఉన్న 1.5 అవర్ మాక్సిమం 2 అవర్స్ ఉన్న ట్యూషన్ అవర్స్లో వాళ్ళు ప్రాపర్గా ఆ టైంని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. సో ఈ ఇయర్ నేను తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటి అని అంటేనా, నా చేతిలో ఒక 1 మంత్ అయితే కంప్లీట్గా ఉంటారు పిల్లలు. ఎందుకంటే స్కూల్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా సెలవులు ఉంటాయి కాబట్టి, సో చక్కగా మనకి ఆ ఈశ్వరుని అనుగ్రహంతో, అరుణాచల అనుగ్రహంతో చక్కగా మనకైతే ప్లాట్ఫామ్ కూడా రెడీ అయిపోయింది. ఇయర్ లాస్ట్ ఇయర్ అంటే కొంచెం అందరినీ ఒక దగ్గర క్లమ్స్ చేయాలన్నా కూడా చాలా టైమింగ్స్ చాలా ప్రొలాంగ్ చేసేదాన్ని. సో ఎందుకంటే ఉన్నటువంటి ప్లేస్లో తక్కువ ప్లేస్లో మనము పిల్లలందరినీ చేస్తే ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో కొన్ని డెసిషన్స్ దానికి తగ్గట్టుగా తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఈ ఇయర్ అలాంటి ప్రాబ్లం ఏది లేదు కాబట్టి చాలా మనకి ఏంటి అని అంటే, మనకి నియర్ బై ఉన్న వాళ్ళు కావచ్చు, కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళైనా కావచ్చు, హ్యాపీగా వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టిపోయారంటేనా చాలా చక్కగా హ్యాపీగా వాళ్ళకైతే ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అయింది. సో ఇది ఒకటి నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటేనా, బేసిక్స్ ల్యాక్ అనేది పిల్లల్లో చాలా అబ్జర్వ్ చేస్తున్నాము. అంటే ఇన్ ఎవ్రీ స్టూడెంట్ కూడా ఈ సమ్మర్ హాలిడేస్ ని కంప్లీట్ గా ఈ 60 days అలాగ వదిలేయడం వల్ల పిల్లల్లో నెక్స్ట్ వచ్చేటువంటి జూన్ కావచ్చు, జూలై మంత్ కావచ్చు, మళ్ళీ ఈ బేసిక్స్ నేర్పించడానికి టైం పడుతుంది. సో ఎలాగో పిల్లలు ఇప్పుడు హాలిడేస్ లో ఉన్నారు కాబట్టి నేను దాన్ని కొంచెం ఆ టైంని గ్రాస్ప్ చేసుకొని, సో పిల్లల దగ్గర కొంచెం ఎక్కువ టైం తీసుకొని పిల్లలకి బేసిక్స్ అయితే డెవలప్ చేద్దాము అన్న ఒక ఆలోచన అయితే నాకు మార్నింగ్ నుంచి మైండ్లో రన్ అవుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటేనా, మనకి రీడింగ్ స్కిల్స్ అనేటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి డెవలప్ అవ్వాలి. నాకున్నటువంటి టైం తక్కువ టైంలో వాళ్ళకి ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్పించడానికి, అది అర్థం చేయించడానికి సరిపోయేది. బట్ ఇప్పుడు నా దగ్గర సమయం కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫ్టర్నూన్ 2 hours బ్రేక్ ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 1 నుంచి 3 వరకు ఇద్దామని అనుకుంటున్నాను. 1 to 3 బ్రేక్ ఇచ్చి, సో మార్నింగ్ 10 to 1, నెక్స్ట్ 3 to 5 ఇలాగ 2 slots కింద పిల్లలకి బేసిక్స్ డెవలప్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఎందుకు అని అంటేనా, అందులో నాది కూడా ఒక ఏమంటారు సెల్ఫ్ థింకింగ్ అంటాం కదా, అది కూడా అనుకోవచ్చు. ఎందుకు అని అనండి అంటే, పిల్లలు చక్కగా చదువుతున్నారు అని అంటేనా నేను చెప్పేది ఏదైనా త్వరగా అర్థం చేసుకొని ఫాస్ట్ లెర్నింగ్ కింద వెళ్ళిపోతారు త్రూ అవుట్ ఇయర్. అదొకటి అడ్వాంటేజ్. సో కొంతమంది పిల్లలకి మ్యాథ్స్లో బేసిక్స్ కావచ్చు, అవన్నీ కూడా ల్యాక్ ఉండేటివి ఈ నాకు ఉన్నటువంటి టైం. అంటే నేను ఏది అని అంటేనా 10 to నెక్స్ట్ మంత్ 10 వరకు, నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ 10th నుంచి జూన్ 10th వరకు కూడా ఒక 30 days ఛాలెంజ్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. సో ఈ ప్రోగ్రామ్ ఏంటి అని అంటేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ ఏవైతే జరుగుతున్నాయో 2 slots కింద, ఆ 2 slots లో కూడా నేను ఎటువంటి ఫీజు ఛార్జ్ చేయట్లేదు.
సో నోట్ దిస్ పాయింట్. ఎవరైనా కూడా పిల్లలు నా దగ్గర ట్యూషన్ వస్తున్నారనే కాదు, నేను మెయిన్గా తీసుకోవడానికి ఏంటి కారణము అని అంటేనా, మెయిన్ మనీ ప్రయారిటీ అని కదా. ఇప్పుడు ఉన్నటువంటి 12 monthsలో 11 months నేను ఫీజు అనేది తీసుకుంటున్నాను. సో నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, సో నేను ఒక 1 month పిల్లలకి విద్యను అందించాలి. ఇప్పుడు ఎలాగైతే మనకి రెగ్యులర్గా మనకి మంత్లో సండే క్లాసెస్ ఎలాగైతే మనము ఎటువంటి ఛార్జెస్ లేకపోకుండా నా సెల్ఫ్ నా ఇష్టంతో నేను పిల్లలకి భగవద్గీతను ఎలాగైతే నేను చెప్తున్నానో, అదే విధంగా ఎవ్రీ ఇయర్ కూడా సమ్మర్ హాలిడేస్లో కంప్లీట్గా అంటే మన ఇన్స్టిట్యూట్ ఉన్నంత కాలం కూడా ఒక 1 month అయితే విద్యనైతే ఫ్రీగా అందించాలి. సో అది కూడా ఫుల్ ఎఫర్ట్స్తో పిల్లలు వచ్చారు అంటే ఆ 30 days కూడా ఆ ఎఫెక్ట్ అనేది కనిపించే విధంగా. ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నేను ఇవ్వగలుగుతున్నాను అని అంటేనా, నా దగ్గర సమయం ఎక్కువగా ఉండగలుగుతారు పిల్లలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అదనమాట. సో నేను ఏదన్నా ఇంప్రూవ్ చేద్దాము అని అన్నా కూడా వీళ్ళకు ఉన్నటువంటి స్కూల్ టైమింగ్స్ ప్రకారము, సో దాని ప్రకారం నేను ఈవినింగ్ టైమ్స్లో ఈ ఉన్న టైం 1.5 hour కావచ్చు, మాక్సిమం 2 hours కావచ్చు, తీసుకొని పిల్లల్ని వదిలేయాల్సి వస్తుంది. సో అలా కాకోకుండా, ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ ఇచ్చినా కూడా వాళ్ళు చదువుతున్నారా చదవట్లేదా అనేది పక్కన పెడితేనే ఈ మెంటల్గా పిల్లలు డిస్టర్బ్ అవ్వకూడదు. ఎంతసేపు చదువు. ఎందుకంటే చిన్న వయసులో పిల్లలకి చదువుతో పాటు ఆటలు కూడా అంతే ఉండాలన్నమాట. బట్ ఇప్పుడున్న జనరేషన్లో నేను ఇంక్లూడింగ్ మై చిల్డ్రన్ ఇదైతే అసలు చూడట్లేదు. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండట్లేదు. మేబీ కొంచెం ఈ ట్యూషన్ అవర్స్ అవ్వగానే ఒక 1/2 hour 1 hour దొరకడం తప్ప ఈవెన్ సన్ రైజ్ చూడట్లేదు, సన్ సెట్ చూడట్లేదు. సో అలా కాకోకుండా ఎగ్జాక్ట్గా నేనైతే 5కి వదిలేస్తాను. 3 to 5 అక్కడ 2 hours దొరుకుతుంది నాకు. సో మార్నింగ్ 10 to 1, సో ఆల్మోస్ట్ ఇక్కడ నాకు 11, 12, 1 3 hours టోటల్ 5 hours దొరుకుతుంది. సో ఎవరెవరు దీనికి అలవ్ అంటేనా, ఎర్లీ మార్నింగ్ అయితే 10th వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఫిక్స్ అయిపోయింది ఆ టైం. ఎందుకనంటేనా పిల్లలు లేవగలుగుతారు. సో అది కూడా ఎక్స్టెండ్ చేస్తున్న టైంని ఎప్పటి వరకు అంటే మార్నింగ్ 7-7:30 ఇక్కడ ఉంటున్నారు కదా, ఆల్మోస్ట్ 8:30 వరకు కూడా వాళ్ళని ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత, సో బ్రేక్ఫాస్ట్ టైం నేను తీసుకొని, సో తర్వాత 10కి ఈ బేసిక్స్ అనేది పిల్లలు అప్ టు మనకి అంటే 9th కొంచెం ఏమైతుందంటే ఇక్కడ ఇబ్బంది ఉండేది చెప్తున్నాను. 9th క్లాస్ ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో మన దగ్గర 8th క్లాస్ పిల్లలు అవ్వచ్చు, మీరు మార్నింగ్ అయినా షిఫ్ట్ అయిపోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే సార్ నేను ఇద్దరం ఉంటాను కాబట్టి ఈ 1 month పాటు ఇద్దరం కూడా క్లాసెస్ రన్ చేస్తూ మీరు మార్నింగే షిఫ్ట్ అవుతానన్నా ప్రాబ్లం లేదు. బట్ అలాంటి పేరెంట్స్ నాకు ఒక్కసారి ఇన్ఫార్మ్ చేసి మీరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్లాట్లకి వచ్చేయచ్చు. అంటే 5:30 అని అంటున్నాను, ఎగ్జాక్ట్గా 6కి మనకి స్టార్ట్ అయినా కూడా అక్కడ పెద్ద పిల్లలకి 2.5 hours అనేది దొరుకుతుంది టైం. ఆల్మోస్ట్ 8:30 వరకు క్లాస్ తీసుకున్నా కూడా. సో వాళ్ళకి మళ్ళీ అసైన్మెంట్ రూపంలో వాళ్ళకి ఈవినింగ్ ఎంగేజ్ చేసుకుంటాను కాబట్టి, సో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఉన్న పిల్లల్లో చిన్న పిల్లలకి ఎస్పెషల్గా ఈ బేసిక్స్ అనేటివి లేకున్నాయి అనమాట. సో ఈ బేసిక్స్ ని ఫుల్ఫిల్ చేయడమే నా మోటోగా పెట్టుకున్నా ఈ హాలిడేస్ మొత్తము. సో దీనికి ఎటువంటి ఛార్జెస్ చేయట్లేదు, 0 fees. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 fees. సో ఏంటి మన ట్యూషన్ వాళ్ళైనా రావాలా అని అంటేనా, అలా ఏం లేదు. విద్య అందరికీ అందాలి. ఆ విద్య అనేది అంటే నాకు ఉన్నటువంటి సమయం, ఇప్పుడు హాలిడేస్ లో దొరికినటువంటి సమయంలో నేను పిల్లలతో గడపాలి, పిల్లల గురించి నేను ఎక్కువ అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటేనా, వాళ్ళు అలాగా ఈ 1 month నా దగ్గర ఈ బేసిక్స్ నేర్చుకోవడం వల్ల నెక్స్ట్ మంత్ నుంచి కూడా వాళ్ళ ప్రోగ్రెస్ అనేది మారుతుంది అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అయితే తీసుకుని నేను మా సార్ ఇద్దరం డిస్కస్ చేసి, సో ఈ విషయం అయితే మీ వరకు తీసుకొస్తున్నాను అనమాట. సో క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకు వచ్చేసి ఈ బేసిక్స్ ఏవైతే చెప్తున్నామో, మనకి కొంతమంది పిల్లలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రీసెంట్గా మొన్నే జాయిన్ అయ్యాడు అబ్బాయి, రవిచంద్ర అండి పేరు, రవిచంద్ర. చాలా బాగా చదువుతాడు అబ్బాయి. ఎంత బాగా చదువుతాడంటే ఏదైనా చెప్పేస్తున్నా క్విక్ లెర్నింగ్, చాలా క్విక్గా నేర్చుకుంటాడు. సో అలాంటి పిల్లలకి హయ్యర్ లెవెల్కి తీసుకెళ్ళాలి, అంటే IIT రేంజ్ వరకు కూడా.
ఎందుకంటే మనకి ఐఐటి బ్యాక్గ్రౌండ్ ఉంది, బుక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అవైలబుల్. సో అలాగా కొంచెం ఫాస్ట్ లెర్నింగ్ ఉన్న పిల్లలకి, బేసిక్స్ ఆల్రెడీ ఉన్న పిల్లలకి ఐఐటి రేంజ్ వరకు తీసుకెళ్లాలనే థాట్ కూడా ఉందన్నమాట. సో డెఫినెట్ గా ఇదొకటి. ఇంకేంటి అని అంటేనా, అంటే ట్యూషన్ కొంతమంది మానేశారు, మరి వాళ్ళు మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు అంటే ఆబ్వియస్ గా అంటే అందరు నా పిల్లలే. సో ఏదో వాళ్ళు ట్యూషన్ కి రావట్లేదు కదా, సో మళ్ళీ ఇప్పుడు వచ్చారు కదా అన్న థింకింగ్ ఎప్పటికీ నా మైండ్ లో ఉండదు. అందరు ఏదో సమ్ మిస్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, సమ్ ఏదైనా కొంచెం ఎన్నో రీజన్స్ ఉన్నాయండి. ఎంతో మంది దూరం నుంచి రావచ్చు, కొంతమంది టైమింగ్స్ అడ్జస్ట్ అవ్వడం కాకపోవచ్చు, ఎందుకంటే ఆఫీస్ అవర్స్ అనేటివి డిఫరెంట్ గా ఉండడం వల్ల. సో ఎన్నో రీజన్స్ ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. బట్ నేను అవన్నీ ఆలోచించుకో, ఇక్కడ 2 స్లాట్స్ ఉన్నాయి. మీరు మార్నింగ్ స్లాట్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, మళ్ళీ ఈవినింగ్ స్లాట్ కూడా అటెండ్ అవ్వాలి, ఎందుకంటే అప్పుడే నేను ప్రోగ్రెస్ అనేది కరెక్ట్ గా చూపించగలుగుతాను పిల్లలకి. సో ఇక్కడ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఎవరైతే రీడింగ్ రాని పిల్లల పేరెంట్స్ దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. నేను ఎందుకు ఇంత ముందుగా మీకు ఇన్ఫార్మ్ ఆల్మోస్ట్ మనకి 15 days ఉంది. సో 15 days, నెక్స్ట్ మంత్ 10th నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆ నెక్స్ట్ మంత్ 10th వరకు ఈ ప్రోగ్రెస్ అయితే ఉంటుంది. 10th to 10th ఆల్మోస్ట్ 30 days. సో ఇందులో ఏమేమి అని అంటేనా, మెయిన్ మనకి మ్యాథ్స్ బేసిక్స్, తెలుగు రీడింగ్, హిందీ రీడింగ్, ఈవెన్ ఇంగ్లీష్ రీడింగ్ కూడా మనము ఒక్కొక్క 1 hour తీసుకుంటూ, లేదు అని అంటే ఒక 1 week పాటు కంప్లీట్ గా తెలుగు, నెక్స్ట్ వీక్ కంప్లీట్ గా ఇంగ్లీష్, నెక్స్ట్ వీక్ కంప్లీట్ గా మ్యాథ్స్, సో ఇలాగా కంప్లీట్ గా హిందీ. సో ఇలా ఎందుకు ఇలాగా కంప్లీట్ గా అని అంటున్నాను అని అంటేనా, ఒక సబ్జెక్ట్ తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ తీయండి, నెక్స్ట్ ఈ కన్ఫ్యూజన్ పిల్లలకి ఇవ్వకపోకుండా పిల్లలతో ఇంగ్లీష్ లోనే కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళ ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ చేయాలి అన్న మోటో ఉంది. ఎందుకంటే నాకు ఉన్నటువంటి తక్కువ టైంలో నేను పిల్లలతో ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాను, కానీ వాళ్ళు చేసే మిస్టేక్స్ ని నేను రెక్టిఫై చేయడానికి నాకు టైం కుదరట్లేదు అనమాట. సో ఇదొకటి మెయిన్ ప్రాబ్లం. సో మేబీ నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఈ టైమింగ్స్ చెప్పేశాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ కూడా చెప్పేశాను. నెక్స్ట్ మంత్ 10th నుంచి స్టార్ట్ అవుతుంది, June 10th వరకు. ఎలాగో ఇంకా 12th నుంచి పిల్లలకి స్కూల్స్ రీఓపెన్ అయిపోతే ఎవరైనా థర్డ్ విషయం, ఇప్పుడు పిల్లలు ఆల్రెడీ కంటిన్యూ అవుతుండే పిల్లలు ఉన్నారు. సో అవుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఊర్లకు వెళ్ళాలి, కొంతమంది వెళ్ళారు ఆల్రెడీ, చాలా మంది మాక్సిమం స్టూడెంట్స్. సో ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే, నేను వచ్చేసి ఎల్లుండి నుంచి, అంటే ఎల్లుండి క్లాస్ ని రేపే తీసుకుంటున్నాను. అంటే మార్నింగ్ 9 నుంచి 12 వరకు క్లాస్ ఉంటుంది. సో మార్నింగ్ 9 to 12 అంటే నేను ఆల్మోస్ట్ ఎల్లుండి క్లాస్ కూడా రేపే తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ మండే నుంచి సాటర్డే వరకు, మండే టు సాటర్డే హాలిడేస్ అనేటివి డిక్లేర్ చేస్తుంది. ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ట్యూషన్ అని అంటేనా, ఆ నెక్స్ట్ మండే నుంచి మనకి ట్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదొకటి హాలిడే అయితే డిక్లేర్ చేసేసాను. సో టైమింగ్స్ చెప్పాను, డేట్ చెప్పాను. సో మన మెయిన్ మోటో వచ్చేసి పిల్లలకి బేసిక్స్ అన్ని కూడా నేర్పించాలి. సో రీడింగ్ దగ్గర కాంప్లికేషన్ రాకోకుండా ఉండాలి. ఎవరైతే ఆల్రెడీ మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకొంచెం హయ్యర్ లెవెల్ వెళ్ళడానికి డెఫినెట్ గా నేను సార్ ముందుండి ఈ 30 days ని కూడా యూటిలైజ్ చేసుకోవాలని అయితే అనుకున్నాము. హోప్ మీ అందరికీ కూడా ఇది మెసేజ్ కన్వే అవుతుంది అని అనుకుంటున్నాను. డెఫినెట్ గా ఈ ఆపర్చునిటీని ప్రతి పేరెంట్ కూడా, మనకి ఎవరైనా మీకు తెలిసిన నైబర్స్ ఎవరైనా సరే చెప్పండి క్లియర్ గా. ఎందుకంటేనా విద్య అనేది అన్నిటికంటే విలువైనది. ఎవ్వరు దొరలు దోచుకుపోలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు. దొరలు అంటే ప్రభుత్వ పాలనలో ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే ఏంటంటే ఇప్పుడు మనకి జిఎస్టీ రూపంలో మనం సంపాదిస్తున్నటువంటి మనీ మీద ఎలాగైతే మన నుంచి పన్ను అనేది వసూలు చేస్తున్నారో, సో అలాగా నీకు ఇంత చదువు ఉంది కదా, నువ్వు ఇంత చదువుకున్నావు కదా, నీది కొంచెం నేను దోచుకుంటాను అని అంటే అది దోచుకునేది కాదనమాట. అన్నదమ్ములు పంచుకోలేరు అనమాట. అది నీకు ఇంత ఉంది కదరా, నీకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, నాకు ఒక డిగ్రీ ఇవ్వు అని చెప్పేసి ఇది భాగాల కింద కూడా పెట్టుకునేది కాదు. కాబట్టి సో ఎప్పటికీ కూడా మన పిల్లలందరికీ కూడా మనము ఎంత కష్టమైనా సరే, మా అమ్మ నాన్న నాకు ఎలాగైతే విద్యను అందించారో, ఈ రోజు నేను ఎంత ధైర్యంగా ఒక సొసైటీలో బతకగలుగుతున్నానో, అంటే ఒక చోటికే వెళ్ళాను. ఇప్పుడు నేను యాజ్ ఏ ఉమెన్ గా నా రెస్పాన్సిబిలిటీ మనీ ప్రయారిటీ కన్నా హౌస్ ప్రయారిటీ పెట్టుకున్నాను.
సో ఈ హౌస్ ప్రయారిటీ ఏంటి అని అంటే నా పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళకి టైంకి చేసి పెట్టడం కావచ్చు. సో ఇలా చేస్తూ కూడా నేను ఇంట్లో ఉన్న దగ్గరే నేను ఈరోజు ఒక 10 మంది కావచ్చు ఎంతో దూరం నుంచి నా దగ్గరకు వచ్చి విద్యను అందించుకుంటున్నారు అని అంటేనా అది అమ్మా నాన్నలు ఇచ్చినటువంటి నా అదృష్టం అనుకోవాలి. సో ఆ రోజు అమ్మా నాన్నలు కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు ఇంత ధైర్యంగా మనం నలుగురికి విద్యను అందించే స్థాయిలో నిలబడ్డాము. సో అదే విధంగా డెఫినెట్ గా ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. నాకు ఎటువంటి నా పైసా కూడా అవసరం లేదు. ఈ ఖచ్చితంగా ఆ ప్రోగ్రెస్ అనేది ఈ ప్రోగ్రామ్ ఏదైతే నేను నిర్వహిస్తున్నానో ఈ ప్రోగ్రామ్ లో డెఫినెట్ గా మీ పిల్లల రిజల్ట్ అయితే నేను చూపించగలను అని 100% నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకు క్వశ్చన్ మార్క్ అంటే ఇంతకు ముందు నుంచి ఉన్నారని అంటే నా దగ్గర ఉన్నటువంటి టైం లిమిట్ ప్రకారం నేను వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇక్కడ నేను టైం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఆ టైం ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు నేను పిల్లలతో ఎక్కువగా నేను వాళ్ళకి నేర్పించుకోగలిగేటువంటి సమయం అనేది దొరుకుతుంది. కాబట్టి ఆ గ్యారంటీ అనేది నేను ఇవ్వగలుగుతున్నాను. సో ఇంతే అంటే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో ఆల్మోస్ట్ అన్ని విషయాలు చెప్పేశాను. సో డెఫినెట్గా ఆపర్చునిటీని అందరూ యూటిలైజ్ చేసుకోండి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా మరుగైన భూమి లోపల దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. తేనె జుంటీగెలీయవ తెరువరలకు భూషణ వికాస త్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని అన్నాడు ఒక మహాకవి. మనం ఎంత ధనాన్ని సంపాదించినా కానీ మన వెంటైతే అది రాదు. సో కానీ ఈ విద్య అనేది నేను నలుగురికి నేర్పించడం వల్ల డెఫినెట్ గా ఏదో 100 మంది స్టూడెంట్స్ లో ఒక్క స్టూడెంట్ అన్నా పలానా విజయ మేడం దగ్గర పలానా శ్రీధర్ సార్ దగ్గర నేర్చుకున్నాను నేను ఇది అని ఏదో ఒక రోజు ఇచ్చేటువంటి ఆ బ్లెస్సింగ్ అనేది పిల్లలకు అందుతుంది. సో ఈ ఇన్స్టిట్యూట్ ఉన్నంత కాలం కూడా ఆ ఈశ్వరుడు ఎప్పటి వరకు నాకు అనుగ్రహం ఇచ్చింటే ఆ రోజు వరకు కూడా డెఫినెట్ గా ఎవ్రీ ఇయర్ కూడా ఒక 1 మంత్ విద్యను అనేది నేను ఫ్రీగా అందించాలి. భగవద్గీత మాదిరి ఇది కూడా అరుణాచల అనుగ్రహంతో నడవాలి ముందుకి అనైతే నేను అరుణాచలేశ్వరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ కూడా నాకు ఇలాగే ఉండాలి అని అరుణాచలేశ్వరిని అడుగుతూ ఇదైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. ఓం అరుణాచల్.